గ్లాస్ ఒకటే. ఓకే ఏంటి పని మీద మీ వాడు ఉన్నాడా? హలో గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాణి కాలింగ్ ఫ్రమ్ వోడాఫోన్. మీకు నమస్కారం తెలుపుతుంది. మీ వోడాఫోన్ బిల్ 1276 రూపాయలకి చేరింది. సో చెప్పండి సార్, మేము ఈ బిల్ ని ఎప్పుడు పే చేయగలరు? బిల్లి సంగతి తర్వాత చూద్దాం గానీ ఇదిగో నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా? ఐ లవ్ యువర్ వాయిస్ ఏ లాట్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? తర్వాత చేద్దుగాని గాని ఇంతకీ నీ పేరేంటమ్మా? రాణి సార్. రాణి అయ్యుండి ఒకరి దగ్గర జీతాన్ని పని చేస్తావా? ఎంతకీ నీ జీతం అంతా? 3500 సార్. వాట్? 3500 ఓన్లీ? చాలా తక్కువగా ఉంది, అసలు సరిపడం లేదు సార్. నారా నీకు కష్టమా? నో అక్కడ అస్సలు పని చేయదు. నీ కష్టం అంతా నాకే పంచుది కానీ ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ ఎ గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ. గుడ్ సాలరీ, లగ్జరీ లైఫ్, మంచి జాబ్ ఇస్తా. వావ్ సార్, మీకు కంపెనీ ఉందా? యా, ఈ ట్విన్ సిటీస్ లోనే టాప్ బెస్ట్ ఫుడ్ కోర్ట్స్ మై. ఇట్స్ ఎ కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్, యు నో. సార్ మీ అడ్రస్ చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను. కలుద్దుగానే, ఎందుకు అంత తొందర? సార్ ఇంతకీ మీ పేరు? మగ్గధీర. కావాలంటే నువ్వు ముద్దుగా ముత్తు అని పిలుచుకోవచ్చు. ఓకే ముత్తు సార్, బాయ్. ఏ ఆగు, ఈ ముత్తుకి ముద్దు లేదా? నీ సెల్లకే ఇంకో సిమ్ము బలి. భలే పడేస్తావురా. బిల్లు కట్టమని ఫోన్ చేసేదాన్ని, సిగ్నల్స్ వస్తున్నాయా అని అడిగేదాన్ని. సిమ్ కో ఫిగర్, ఫిగర్ కో సిమ్ము. ఏమేస్తావురా? మామా నువ్వు వాడిసిన సిమ్ ఉంటే ఒకటి పడేరా, ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసుకుంటాను. తయారు కాలనీకి వెళ్దాం. ఎందుకురా? నా శైలి ఇక్కడ ఉందని తెలిసాక కూడా టైం వేస్ట్ చేయకూడదు. లెట్స్ సర్చ్. ఈ పని అయిన తర్వాత సేమ ఇంటికి వెళ్ళాలరా. అబ్బా ఈ నరకం చూపించేస్తున్నాడు. బాబాయ్, ఈ ఏరియాలో కొత్త ఫిగర్ ఏమైనా అద్దె దిగిందా? ఒరే కుర్రసన్నాసులారా, ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతుందా మీకు? గుర్తుందా లేదా? ఫిగర్ ఏంట్రా ఫిగర్? కష్టపడి మీ అమ్మాయిని పెంచుకుంటుంటే తేరగా లైన్ వేసి లేవ తీసుకుపోదాం అనుకుంటున్నారా? ఓ గురుగారు, ఎందుకు చిందేస్తున్నారు? మీ కూతురిని ఎవరైనా లైన్ వేసి లేపుకెళ్ళిపోయారా? అయినా అబ్బాయిలు అనే వాళ్ళు అమ్మాయిలు అడుగుతారు, అమ్మమ్మలు కాదు. ఏం పెద్ద మనుషులండి, అది తెలీదా? ఇదిగో అంకుల్, మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదంటే మేము వెతుక్కుంటాం. ఎందుకు మాతో గొడవ? పదండ్రా. మీతో గొడవలేంటిరా? అసలు ఎవర్రా మిమ్మల్ని కాలనీలోకి రానిచ్చింది? వెంకటరావు గారు, సుబ్బారావు గారు, రావు గారు, రండి వీళ్ళ సంగతి చూద్దాం. నలుగురు ఉన్నాం, గుద్దితే అయిపోతావు. గుద్దు గుద్దు, నీతో గుద్దించుకోవడానికి ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేసావు మరి. గురుగారు వదిలేండి. ఇప్పుడు నీ ఫిగర్ సంగతి పక్కనట్టే, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి వీళ్ళ అమ్మాయిల్ని మనం ఇప్పుడు బీటేస్తాం. మధ్యలో వచ్చావు కదా. అంకుల్స్, మీ ఇద్దరికి ఇద్దరు ఉన్నారా? మేము నలుగురు ఉన్నాం. 1 2 3 4 లైన్ వేసుకోవడానికి. ఇక లాభం లేదు, వీళ్ళని తోమాల్సిందే. వీళ్ళ ఎవరు చూసేస్తా. ఏంటి ఆనందరావు, ఏంటో గొడవ? చూడండి, వీళ్ళు నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు. రండి వీళ్ళ సంగతి చూద్దాం. వదిలేయండి, యూత్ తో గొడవ పడితే వాతలు పడిపోతాయి. అది ఎటెల్ నొట్టు వచ్చినా మనకే నష్టం. మనకు అసలు ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వచ్చేయండి. ఈడొచ్చిన ఆడపిల్లలంటరా. గర్ల్స్ ఫిగర్స్ బాగుంటరా? పిచ్చి వాగుడు వాగితే నరికేస్తాం మిమ్మల్ని. ఆవేశపడకండి, అసలే మన అమ్మాయిని ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. యూత్ అండి బాబు, యూత్ చాలా టెంపర్మెంట్ మీద ఉన్నట్టున్నారు. మనకెందుకు, రండి పోదాం, రండి. రేయ్, ఆడపిల్ల నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకు పెడుతున్నా, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడు. రండి సార్. చిరంజీవి ఇంద్రా, పదండ్రా. ఏంట్రా తిప్పి మళ్ళీ సేమ్ స్ట్రీట్ తీసుకొచ్చావు? పక్కన చూడరా. అదిగోరా శైలు ఫ్లాట్. అంత కరెక్ట్ గా చెప్పారా? తను నేను కాలేజ్కి వేసుకొచ్చిన రెడ్ డ్రెస్ అదేరా. వెనకటికి ఎవడో రెడ్ శారీ కట్టుకుందా నా పిల్లమనంట, అలా ఉంది. ఒరే ఖచ్చితంగా అదేరా ఇల్లు. అటేనా? అదేరా. ఓయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బే ఏం లేదండి, అక్కడ కనిపిస్తుంది డ్రెస్, అది మీదా కాదని చిన్న డిస్కషన్ జరుగుతుంది. మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారనుకో వెళ్ళిపోతాం. అంతే కదరా? చూడు, నువ్వు ఇలా నా చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు ప్లీజ్. శైలు, ఆ రోజు జరిగింది మర్చిపో. నేను కావాలని చేయలేదు, ఏదో నా బుద్ధి గడ్డి తిని అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం శైలు. చాలు, ఇంకా ఆ చేదు జ్ఞాపకాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. లీవ్ మీ అలోన్. శైలు, ఇదేనా నీ ఫైనల్ డెసిషన్?
నేను ఒక్కసారి బాధపడితే నా మాట నేనే విన్ను. సారీ సీను, హర్ట్ అయ్యావా? నువ్వు నా కోసం రావటం కాదు, నేనే నీ కోసం వచ్చాను. అందుకే సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. డోంట్ వరీ సీను, తొందరలోనే నా నవ్వుతో నీ లవ్ని కన్ఫర్మ్ చేస్తా. తేడా ఉంటే ఫోన్ చెయ్యి. ఆనందరావు అంకుల్ ఉన్నాడుగా, అడ్డంగా నరికేస్తాడు. సరే డాడీ. రైట్ వెంకట్రావు గారు, వాడి ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుందండి. ఆడ అమ్మాయి వెనకాల చేరి ఏమైనా నేర్పిస్తాడంటారా? వాడి చివరి చూపు